హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నో అప్డేట్స్ అయితే తీసుకొస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తాజాగా మనకు మరికొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, వృద్ధులు పెన్షన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మనం 1 by 1 అయితే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, మీరు లైక్ చేసేయాలి. మీరు లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంటుంది. మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో కానీ తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇక రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, మనకు పెన్షన్లకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు లైవ్లో మాట్లాడుతున్నారు. ఆ వివరాలన్నీ కూడా మీరు కూడా లైవ్లో చూసేయండి. ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్లు అందించి పూర్తిగా సమీక్షించుకుంటూ, పర్యవేక్షించుకుంటూ, ప్రజలకు ఇబ్బంది జరగకుండా గ్రామాలలో ఉన్న బోర్లను కూడా కొత్తగా ఫ్లెషింగ్ చేసి వాటిని రిపేర్ చేస్తున్నాము. కొన్ని దగ్గరలో ఇప్పుడు వరి కోతలు అయిపోయినాయి. రైతులకు ఉన్న బోర్లు నీళ్లు ఉంటే ఆ బోర్లను కూడా తీసుకొని ఆ నీళ్లను కూడా ట్యాంకర్లలో ఊర్లలో ప్రజలకు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినాము. చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనికే నీళ్ళు అందిస్తున్నాము. ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలే, ఎండిపోయినాయి. ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు? మరి అది మొదలుపెట్టినప్పుడే చెప్పుండొచ్చు కదా ఈ సలహా ఏదో. అంటే ఎండిపోయినాక, ఇల్లు కాలినాక ఆ మంటల కాడ చలి కాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 3 నెలల ముందే పగిలిందా, కుంగిందా? నీళ్ళు ఎవడో వదిలిండా? మీరు అత్త చూసి వచ్చారు కదా. ఎన్నికలప్పుడు నేను, రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా? నేను, శ్రీధర్ బాబు గారు మేము పోయినామా? ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపిండా? బుర్ర లేకుండా మాట్లాడుతుండు, మందేసి మాట్లాడుతుండో, మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు. ఎప్పుడు పోయింది మేడిగడ్డ? ఆగస్టు, సెప్టెంబర్లోనే కదా పోయింది. అది పోయినెంబడే కదా మేడిగడ్డలు ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది. తర్వాత మేడిగడ్డలో నీళ్ళు ఎవడు నింపిండు? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నవి కూడా తొలగించండి అని చెప్పారు కదా. ఇది వదులు, దానిపైన ఉన్న అన్నారం కూడా బొక్కవాటది, కూలేటట్టుంది, దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా. సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 20 టీఎంసీలు కిందికి నీళ్ళు వదిలిందంటే ఏమన్నా మతుందానే? ఆయనకు అసహనం ఉంది, నేను ఒప్పుకుంటా. అదేనా ఈయన ఈ బోడిగాడ ఆయన నైపుణ్యంతో గట్టే గట్ల ఏడ్చింది. మేడిగడ్డ గుంజింది, అన్నారం పగిలింది. అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకోండి. మాత్రం తెలివితేటలు అవునాయన. 5 సార్లు అడిగినాము, 4 సార్లు పర్యవేక్షించారు, వాళ్ళు ఇచ్చిండ్రు. మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలిందంటే సస్తర్రా మీరు? దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా. ఎన్డీఏసీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేది కదా. చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు? ఎవడంటుండు? ఇప్పుడు కేటీఆర్వి అన్ని పోరంబోకు మాటలు. ఊర్లలో ఆవరగాళ్ళు ఉంటారు కదా, చెట్ల కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు. అంతకు మించి ఏమన్నా ఉందా? కళ్ళు కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు. ఏ మందుకళ్ళు తాగినాక, మా కొడంగల్, నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకళ్ళు ఎక్కువ. మందుకళ్ళు తాగినాక పోరలు గిట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకళ్ళు తాగిన లాగానే కనిపిస్తాడు. అంటే ఒక్క నిమిషం, కాంగ్రెస్కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా. వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు? ఎవరికి సపోర్ట్ చేస్తుండు వీడు? రాజు నువ్వు చెప్పు. మాకు 40 వస్తాయి, మోడీకి 400 వస్తాయని చెప్తుండు కదా. మరి నేనేం చెప్తున్నా? మోడీ వీడు ఒకటే రాని ఆయన, వీని ఓటేస్తే మోడీకి వేసినట్టే అని. పోనీ ఈ మొనగానికి రాష్ట్రంలో 1, 2 ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తాడు? మేమైతే లోపలికి రానియం. వాళ్ళకు పడకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఓటేస్తే దండగానే కదా. అంటే వాళ్ళ మాటల వెనకాల ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు. వాళ్ళు ఏంది కాంగ్రెస్కు 40 రావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని. వాళ్ళు మోడీతో అంటగాకి
వాళ్ళు బెయిల్ల కోసము కేసుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి. మా గురించి ఏంది మాట్లాడేది? ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని వస్తాయి. డేట్ చెప్పిన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని వస్తాయి. ఇక వాళ్ళే చెప్పాలి, వాళ్ళే చెప్పారు కదా. ఇక మళ్ళీ నేను కొత్తగా చెప్పేదేమో ఏం చెప్పాలి? పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమను. తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు ఏ ఊరు అతని వివరాలు మాకు పంపుండి, నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటల సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఎవరంటారమ్మా? ఎవరంటారు? మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటారమ్మా? ఆయనను ఎందుకంత 10 ఏళ్ళు ఆయన లక్ష ఇస్తాను 10 ఏళ్ళు అయినా ఇవ్వలే, ఇంకా అన్నీ బకాయిలు ఉన్నాయి. అదే అందుకే చెప్తున్నా, ఆయన మాట్లాడేది అంత సీరియస్గా తీసుకోకమ్మా. వాళ్ళు కూడా అన్నారు అదో గుంటనక్క ఆ మాటలు మేము పట్టించుకోమని. ఇంకా వాళ్ళ ఇష్టం ఏదన్నా అనుకోని మనకెందుకు. ఎవరైనా మరి వివరాలు తీసుకుపోయి వాళ్ళ ప్రధానమంత్రి ఉండు కదా, పోయి కంప్లైంట్ ఇవ్వమను, చర్యలు తీసుకోమను. మన బాండ్స్ బయట పడ్డాయి కదా, ఎవరికి ఇచ్చారు, దొంగలెవరు దొరలెవరు మన బాండ్లు బయట పెట్టంగానే బయటకు వచ్చింది కదా. మొదట వాటికి సమాధానం ఈ రాష్ట్రంలో వాళ్ళే దొంగలని చెప్పిన వాళ్ళందరూ అత్యధిక బాండ్లు వాళ్ళ పార్టీకే ఇచ్చారు కదా. లిక్కర్ దొంగల నుంచి కాంట్రాక్టర్ల వరకు అత్యధికంగా సీకట్ల కోట్ల రూపాయలు ఇచ్చింది వాళ్ళకే. ఇంకా కూడా వాళ్ళు నీతిమంతులాగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తాం, కర్మ. రైట్. నువ్వు ఇంటికి రా.